ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీలో ఏది లేదు నీకు ఇది ఏది అది ఇట్లా ఎవరన్నా వేసుకుంటే చూడమని ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీలో ఏది లేదు నీకు ఇది ఏది అది ఇట్లా ఎవరన్నా వేసుకుంటే చూడమని ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీలో ఏది లేదు నీకు ఇది ఏది అది ఇట్లా ఎవరన్నా వేసుకుంటే చూడమని అమృతంలో శేఖర్ నా పేరు. మా మరదల్ది గత 10 సంవత్సరాల నుంచి మా మరదల పేరు మీద వచ్చింది ఫ్లాటు. ఒక అతను వచ్చేసి అది కబ్జా చేసి 1,40,000 అమ్మినాడంట. ఓబ్లేసిన అతను అడిగితే మేము అమ్మించాము మా వాళ్ళది అని ఈ విధంగా అట కొన్ని 100 దాంట్లో ఫ్లాట్లన్నీ అమ్ముకోవడం జరుగుతుంది. అది ఎవరైనా చెప్తాంటే చెప్పకుండా చేసే కంప్లైంట్ కలెక్టర్ కూడా అర్జీ చేసినాను. ఇంతవరకు మాకు ఏం అర్థం కావడం లే. అది ఏం పరిస్థితి అని అడిగితే ఆయన చెప్పడం లే. మాకు ఏ రకమైన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లే. మా స్థలం మాకు కావాలా, దాని మీద ఆయన కలెక్టర్ కూడా అర్జీ చేసినాము. ఎంఆర్ఓ కూడా దాన్ని స్పందించడం లే. ఏమి ఈఆర్ఓ ఆర్ఐని జరుగుతుంటే స్పందించడం లే. అసెంబ్లీకి చూసాం, సర్వే జరుగుతుంది చూసాం లే అంటున్నాడు. అతనేమో రాళ్ళు బట్టి ఇది చేస్తున్నాడు. ఒరిజినల్ ఉన్నాయి ఆల్రెడీ. మేము రాళ్ళు 5 ట్రిప్పులు రాళ్ళు తోలినాము. 5 ట్రిప్పులు రాళ్ళు పోయినాయి. ఆ బేస్మెంట్ గుణాలు తీసేది కూడా మట్ట సరళం చేసి ఆక్రమించేసుకున్నారు. ఆ విధంగా ఆక్రమిస్తా పోతున్నాడు. ఏమైనా పక్కన 2 సార్లు కూడా అమ్మినాడంట ఆయన. అది ఈ మధ్య కాలంలో జరిగింది అంట. 4 నెలలు అయింది. ఫిర్యాదు చేస్తే అది అట్టే ఇంకెప్ చేస్తున్నారు. మాకు ఫ్లాట్ అనేది అమ్ముకుతా వాళ్ళు ఏమంటే మేము వాళ్ళు ఇల్లు అని చెప్తాను. నాయకులు ఉన్నారు మాకు. మేము అది చెప్పి స్టేషన్ పైన కంప్లీట్ తీసుకోవడం లే. స్టేషన్లో నా పేరు చిమ్మన్ కొండయ్య. నాది అమృతరావు ఇల్లు కట్టుకున్నట్టే ఓవలేస్ అనే వచ్చి నేను విఆర్ఓ అని చెప్పి ఇల్లు కట్టేటప్పుడు నిలబెట్టినాడు. ఏమన్నా మేము కట్టుకుంటా అంటే పని చేసుకునేటోళ్ళము ఇల్లు కట్టుకుంటా అంటే ఇది నేను విఆర్ఓను, నాకు లెక్కిచ్చే మీ పని జరుగుతా అంట. సరే ఎంత నేను లెక్క అడిగితే 30,000 లెక్కిచ్చే ఇల్లు కట్టుకొని డిమాండ్ చేస్తున్నాను అని స్టేషన్కి పోయినా కంప్లైంట్ ఇచ్చినా ఏం పట్టించుకోవడం లేదు అనేసి కలెక్టర్ అర్జీ పెట్టి చెప్పిన 2021 నాకు పట్ట ఇచ్చినారు. నేను విఆర్ఓ అని చెప్పి న్యాయం జరగాలని ఎంఆర్ ఆఫీస్కి వచ్చాను.